నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెల్ల జగన్ బ్యాండెడ్ ఎప్పుడు తీస్తారు సారు ఎన్నికల అంశగా సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్ వైసీపీ నేతలు భావించిన రాయిదాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయిదాడి సంఘటన నాటి నుంచి ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాల్లో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. రాయిదాడి సంఘటనను హత్యాయత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకటన చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే, ఒకంత ఆలస్యమైన సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ పై బదిలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి. కానీ జగన్లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్ళెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికే ఆయన నుదుటి మీద కనుబొమ్మలను కవర్ చేసేలా బ్యాండెయిడ్ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండెయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండెయిడ్ సైజు ఒక్కసారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమ్మను కూడా కవర్ చేస్తూ పెద్ద బ్యాండెయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచ కుండలంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. హత్యాయత్నమని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చివరాఖరికి సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే, అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండెయిడ్ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయిన బ్యాండెయిడ్ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్లో నుదుటి మీద బ్యాండెయిడ్ పెట్టుకుంటూ యూత్ ఒక లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసేదాకా జగన్ నుదుటి మీద ఆ బ్యాండెయిడ్ను అలా ఓ ఆభరణంలా మెయింటైన్ చేస్తారేమో అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసేదాకా జగన్ నుదుటి మీద ఆ బ్యాండెయిడ్ను అలా ఓ ఆభరణంలా మెయింటైన్ చేస్తారేమో అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.